ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అందరికీ ప్రత్యేకమైనటువంటి తండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చాలా చక్కటి విషయము ఇక్కడ చెప్పబడుతుంది. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఒక మట్టిని, నిర్పుమానముగా ఉన్నటువంటి ఒక మట్టిని ఒక పనివాడిగా ఉన్నటువంటి ఒక కుమ్మరివాని చేతిలో పెట్టినప్పుడు ఆ మట్టిని, ఆ కుండను తయారు చేయటానికి అనుకూలముగా ఆయనే ఆ మట్టిని సిద్ధపరచుకుంటాడు. దానికి ఎంత తడి కావాలి, అది ఎంత మెత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా తానే చూసుకుని ఆ తదుపరి ఆ మట్టిల నుండి ఒక్కొక్క ముద్దను తీసుకుని ఆ సారీపై పెట్టుకుని తన మనసులో ఏదైతే చేయాలనుకున్నాడో, ఏ రూపాన్ని అయితే అక్కడ మట్టికి ఇవ్వాలనుకున్నాడో ఆ రూపాన్ని ఏం చేస్తాడనమాట, ఆ కుమ్మరివాడు చేస్తూ వస్తాడు. అదే రీతిగా మన తండ్రి మన యొక్క జీవితాలను, మన బ్రతుకులను ఆయన చేతికి అప్పగించుకుంటే మనలను ఏ విధముగా, ఏ రూపంలోనికి, ఏ అభివృద్ధిలోనికి, ఏ విలువైనటువంటి జీవితంలోనికి మనల్ని మార్చాలో ఆయనే మనలను మార్చుకుంటాడు. ఆ జగట కలిగినటువంటి ఆ కుమ్మరివానికి ఆ జగట మంటి మీద తనకి ఏ అధికారం ఇవ్వబడిందో అలాంటి అధికారము మన మీద కూడా మన తండ్రికి ఇవ్వబడింది. మనము కూడా ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన మనకు ఇచ్చేటువంటి రూపము కొరకు కానీ మనం ఎదురు చూడగలిగితే ఆయన మనకు ఒక మంచి రూపాన్నే దేవుడిస్తాడు. బైబిల్లో చెప్పే మాట ఏమిటంటే, కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ మంచిగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కొన్ని ఏమైపోతున్నాయి, ఘనహీనమైపోతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? నీవు ఆయన చేతిలో ఉండకుండా నువ్వు జారి పడిపోతున్నావు. ఆయన చేతులు ఉంటే నీ రూపము ఎప్పుడు విలువగా ఉంటుంది. ఆయన చేతులు నువ్వు జారి పడిపోతే నువ్వు మొక్కలైపోతున్నావు. నీ జీవితంలో విలువ లేనటువంటి జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంటుంది. అందుకే మన తండ్రి ఏమై ఉన్నాడన్నమాట, మన తండ్రి ఏమై ఉన్నాడు, పరమ కుమ్మరి అయి ఉన్నాడు. మనందరము కూడా ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాం. ఆయన చేసినటువంటి పనిమే మనము. కనుక మనందరికీ దేవుడు ఏమిస్తాడన్నమాట, ఒక మంచి రూపాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎదుగుతున్నటువంటి బిడ్డలకు తండ్రి అండాదండ ఎంతో అవసరం. బిడ్డలు వారిలో రేకెత్తించినటువంటి భావోద్వేగాలను, అనుమానాలను వారిలోనే అణుచుకోకుండా పంచుకోవటానికి
తండ్రి మించినటువంటి స్నేహితుడు, తండ్రి మించినటువంటి తోడు బిడ్డలు ఎవరికి లేరు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఆడపిల్లకి ఏదైనా ఒక భావోద్వేగాలు వచ్చినప్పుడు ఆ విషయాలను మనము తల్లితో పంచుకోవాలి. అలాగనే కుమారులకి ఏదైనా ఆలోచనలు వచ్చినప్పుడు అవి తండ్రితో వాటిని పంచుకోవాలి. కనుక ఒకవేళ నా తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుతుందో అనే దానికంటే నీ మనసులో ఉన్నటువంటి దానిని మనం తండ్రికి తల్లికి చెప్పుకోవటం ద్వారా నీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. నువ్వు వెళ్ళవలసినటువంటి దానిలో వెళ్ళటానికి వారు ఒక మార్గాన్ని మనకు చూపించడానికి అవకాశం ఉంటుందని నేను మీకు జ్ఞాపకాన్ని చేస్తుంటున్నాను. ప్రభువు పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయినట్లుగా మనలను మోస్తూ ఉన్నాడు. తల్లి 9 మాసాలే మోస్తుంది, కానీ తండ్రి మాత్రము తన బిడ్డలకు ఒక దారి చూపించేంత వరకు వారి బరువులను బాధ్యతలను ఏం చేస్తానమాట బ్రతికినంత కాలము తండ్రి తన గుండెల మీద వేసుకుని మోస్తూనే ఉంటాడు. పిల్లలు ఎదిగే కొద్దీ తల్లికి దూరం అవుతూ ఉంటారు, తండ్రికి ఎదిగే కొలది దగ్గరవుతూ వస్తూ ఉంటారు. కనుక తండ్రి అన్నీ తానై పిల్లలను ఎంతో బాధ్యతతో ప్రేమతో పెంచుతాడు. అదేవిధంగా మనము ఆత్మీయముగా ఎదిగే కొద్దీ లోక జీవితానికి దూరమై నిత్యుడకు తండ్రి యేసు దగ్గరకు మనము మరల్చబడాలి, లేక ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా మనం ఎదుర్కొంటూ యేసుక్రీస్తు ద్వారా ముందుకు నడవగలుగుతాం. జీవితంలో ఎదురైనటువంటి కష్టాలకి నష్టాలను ఆనందముగా తండ్రి భరిస్తాడు. అదే తండ్రి యొక్క బాధ్యత అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనకు కొన్ని తండ్రి యొక్క బాధ్యతలను, విలువైన విషయాలను మనం నేర్చుకుందాం. ఒకటి తండ్రి యొక్క విలువ. తండ్రి యొక్క విలువ. తండ్రి అయినటువంటి దేవుడు తన స్వంత కుమారుని మన కొరకు బలి ఇచ్చి తన విలువలను యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేయనట్లుగా ఆయన మనకు తెలియజేశాడు. అదే రీతిగా మన తండ్రి అయినటువంటి మన యొక్క తల్లిదండ్రులు తన యొక్క విలువలను బిడ్డలు తెలుసుకున్నట్లుగా కూడా చేయాలి. తల్లిదండ్రులు కూడా, తండ్రి కూడా ఏం చేయాలంటే తన బిడ్డలు నీ విలువను తెలుసుకునేటట్లుగా మనం జీవించాలి. బిడ్డల ఎదుట విలువ లేని వారుగా మన యొక్క బ్రతుకు ఉంటే, మన క్రియలు ఉంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏమవుతారు? తక్కువ అయిపోతారు, చులకనైపోతారు. ఒక బాధ్యత కలిగిన మనము బాధ్యత లేనటువంటి వారుగా మనం ప్రవర్తిస్తే మన పిల్లలు మనలను చాలా తక్కువగానే చూడాల్సి వస్తుంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది మనం చూసినట్లయితే ఒక బాధ్యతలను పిల్లలకు తెలియపరిచేటువంటి విలువైన తల్లిదండ్రులుగా మనము ఉండాలి. అలాగనే బిడ్డల యొక్క అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడే పంచుకోవాలి. వాటిలో మంచి చెడు నిర్ణయించుకోవటానికి ముందు పిల్లలకు దగ్గరై వారితో కలిసిపోవాలి తల్లిదండ్రులు. పిల్లలు వయస్సులో ఉన్నప్పుడు తెలిసి తినేటువంటి మార్గాలలో వెళుతూ ఉంటారు.
వాళ్ళు అనుకుంటారు ఈ మార్గమే మాకు కరెక్ట్ అనుకుంటారు. కానీ ఆ మార్గములో వచ్చే ఒడిదుడుకులు, ఆ మార్గములో వచ్చేటువంటి కష్ట నష్టాలు వారికంటే ముందు బ్రతికి ఆ మార్గములో వెళ్ళి నష్టపోయిన తల్లిదండ్రులు తెలుస్తుంది. ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం, ఎంతోమంది బిడ్డలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ వయస్సులోకి వచ్చిన పిల్లలు ఆ మార్గములోకి వెళుతున్నప్పుడు అనుభవ అజ్ఞులుగా, అనుభవం కలిగిన వారుగా మన పిల్లలతో మనం పంచుకోవాలి. మన పిల్లలకు దగ్గరగా ఉండాలి. ఏది తప్పు, ఏది కరెక్టు అనేటువంటిది వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి తప్ప వాళ్ళ మీద కోపపడుతూ, చిరాకు పడుతూ, వారిని దూషిస్తూ, ద్వేషిస్తూ ఉంటే వాళ్ళు మన బాధ్యతలను లేకపోతే మన గౌరవాన్ని వాళ్ళు తునీకరిస్తారు. జాగ్రత్తగా తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి. నీ గౌరవాన్ని పిల్లలకు చూపించే విధముగా మనం ఉండాలి. నేను పెద్దవాడిని, నేనేదైనా చేస్తాను, మీరు చేయకూడదు అని మనం చెప్పటానికి వీలు లేదు. ఒకవేళ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఒకవేళ నీకు భయపడి ఒకవేళ విధేయత చూపించవచ్చావు, కానీ లోపల మాత్రం నీకేం గౌరవించడం. ఒక వయసు వచ్చిన తర్వాత నిన్ను వ్యతిరేకిస్తాడు, ఒక వయసు వచ్చిన తర్వాత నీవెంత అన్నట్టుగా మాట్లాడతాడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా మనం పిల్లల ఎదుట మన ప్రవక్తను ఉండాలి తప్ప మన గౌరవాన్ని కించపరుచుకునేటట్లుగా, తక్కువ చేసుకునేటట్లుగా మన ప్రవక్తలను ఉండకూడదు. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఇది తండ్రి లేక తల్లి యొక్క బాధ్యత కలిగిన వారి యొక్క బాధ్యత అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా తండ్రి ఒక స్నేహితుని మాదిరిగానే పిల్లలకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడో వెళ్ళిపోయి రాత్రిపూట ఎక్కడెక్కడో తిరిగి పిల్లలు నిద్రపోయినప్పుడు వచ్చి ఎప్పుడన్నా ఒకసారి కసుబుసులాడుతూ, ఎప్పుడన్నా ఒకసారి కోప్పడుతూ, నీకు అన్నీ తెచ్చిపెడుతున్నానుగా, నీకేం తక్కువ చేశాను, నువ్వు చదువుకోవచ్చుగా, నేను డబ్బులు ఇస్తున్నానుగా అంటే కుదరదు. నీ డబ్బులు అన్నీ తెచ్చిపెట్టే కాదు, నీది ఒక బాధ్యత. పిల్లలతో ప్రేమ అనురాగాలు పంచుకోవాల్సింది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వస్తే ఈ పిల్లలు ఏం చేస్తారు? జాగ్రత్త కలిగి మన విలువలను మనం ఏం చేయాలి? పిల్లలు గుర్తించేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఒకటి, నెంబర్ 1. రెండవదిగా మనం చూసినట్లయితే తండ్రి మార్గదర్శకత్వం కలిగి ఉండాలి. మార్గదర్శకత్వం కలిగి ఉండాలి. రెండవది అన్నమాట, ప్రభువు మన కన్న తండ్రి వలె మనకు కావలసిన కావలసినవన్నీ ముందుగానే జాగ్రత్తలన్నీ ఏం చేశాడనమాట? వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. ముందుగానే అన్ని విషయాలు చెప్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు ఖచ్చితంగా చెప్పాలి. మనం తల్లిదండ్రులు నువ్వు త్రాగొద్దంటూ కరెక్ట్ కాదు, నువ్వు సిగరెట్లు త్రాగుతూ నువ్వు చేయకూడదు అంటే కరెక్టం కాదు, నువ్వు లోక సంబంధముగా ప్రవర్తిస్తూ తిరుగుతూ ఇది కరెక్ట్ కాదు అంటానికి వీలు లేదు. ఇంట్లో రోజు పోట్లాడుకుంటూ రోజు గలిబిలి చేస్తూ నువ్వు క్రమముగా ఉండరా మాదేది అయిపోయింది అంటానికి వీలు లేదు. నీవు పిల్లలకు ఏమై ఉన్నావు? మార్గదర్శకమై ఉన్నావు. అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా, పెద్ద పశువు వెళ్ళి చేలో మేస్తే చిన్న పశువు గట్టు మీద మేదుగా, ఇది కూడా వెళ్ళి ఎక్కడ మేస్తుంది అంటే మనకు తెలుసు ఇవన్నీ. కానీ గడ్డి తినే పనులే మనం. ఈ గడ్డి తినే పనులు మానవు. నీవు గడ్డి తింటూ నీ పిల్లలకు కూడా గడ్డే పెడుతున్నావు. నువ్వు చెడిపోతూ నీ పిల్లలను భవిష్యత్తును చెడగొడుతున్నావు. భావి తరాలకు ఆశీర్వాదకరముగా వారిని పెంచవలసిన, చూడవలసిన నీవే నీ పిల్లలు నాశనానికి, పతనానికి కారణమవుతున్నావు. అంటే అందరూ కాదు, కొద్దిమంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లలు మనకు ప్రాణము.
ఆ పిల్లలే మనకు సర్వము. ఆ పిల్లలు లేకపోతే మన భవిష్యత్తే, మన జీవితమే లేదు. ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతో కష్టపడుతున్నాం. ఏదో ఒక విధముగా నా పిల్లలకు ఏదో ఒకటి సమకూర్చాలని రకరకాల ఆలోచనలతో మార్గాలు వెళుతున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే నా పిల్లలకు మంచిని చేయాలని. ఉద్దేశం బాగానే ఉంది, కానీ ప్రవక్తలు సరిగ్గా లేదు. ఉద్దేశాలు బాగానే ఉన్నాయి, కానీ నీవు జీవించేటువంటి ఆ జీవితము అది తరువాత నీ పిల్లలు నేర్చుకుంటారేమో, అదే త్రోవలో వెళ్ళి నీ పిల్లలు కూడా చెడిపోతారేమో అనేటువంటి జ్ఞానము నీకు లేకపోతే, నీ పిల్లలకు నువ్వే కదా చెడు మార్గం చూపించింది, నీ పిల్లలు నువ్వే కదా నరకంలోకి తీసుకువెళ్ళేది, నీ పిల్లలు నువ్వే కదా నాశనంలోకి దారి చూపించేది. అందుకు కొంచెం జాగ్రత్త కలిగి మన పిల్లలకు మనం ఏమై ఉండాలి? మార్గదర్శకులమై ఉండాలి. మంచి మార్గమును, మంచి మాటలు చెప్పాలి, దైవ సన్నిధికి నేర్పించాలి, చక్కగా ప్రార్థన నేర్పించాలి, చక్కగా దైవజనుని గౌరవించడం నేర్పించాలి. మనం దేవుని పనిని ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మన పిల్లలను పురుకొల్పాలి. ఆ విధంగా మనం ఏం చేయాలి అంటే, ఒక మంచిని మన పిల్లల యొక్క మైండ్లోకి తీసుకువెళితే మన పిల్లలు ఏమవుతారు? మంచివారుగా ఆలోచిస్తారు, మంచివారుగా మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఉంచబడుతుంది. అందుకంటాడు, బాలుడు నడవలసిన త్రోవలో వారిని నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు. అదే మనం చేయాల్సింది. వాడు పెద్దవాడైనప్పుడు, ముదిరిపోయినప్పుడు కూడా ఆ మార్గమును తొలగిపోకుండా జాగ్రత్తగా వారు ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక మనము మన పిల్లలకు మార్గదర్శకులమై ఉన్నాం, మార్గము చూపించేవారమై ఉన్నాం. నువ్వు చూపించే మార్గము నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉందా, నీ పిల్లలకు శాపముగా ఉందా, మనమే ఆలోచించాలి. మన పిల్లల యొక్క మంచి జీవితం కొరకు కలలు కంటున్న మనము, మన పిల్లల యొక్క నీ ఆశలకు, నీ కలలకు నీవే హాని చేస్తున్నావేమో, నీవే చెడు మార్గాన్ని చూపిస్తున్నావేమో, నీ పిల్లలు చెడిపోవటానికి నీవే కారణమవుతున్నావేమో. ఆలోచించండి. ఇకనైనా ప్రవక్తను మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి. నీవు విరిగి నలిగిన మంచి మనసుతో నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని మీరు ఇవ్వండి. అది మీకు, మీ పిల్లలకు, కుటుంబాలకు గొప్ప మేలు, గొప్ప దీవెననిస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్నాం. చాలామంది జీవితాలు ఏంటంటే, మేము కష్టపడుతున్నాం, అన్నీ తెచ్చి పెడుతున్నాం, నీకేం తక్కువ చేసాం, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు, అలా ఎందుకు ఉంటున్నావు అని చాలామంది దౌర్జన్యం చేస్తారు, ప్రేమ పంచరు. అన్నిటికంటే మిన్నయనేది ప్రేమ. ఆ ప్రేమలో పలవలేకపోయినా పర్వాలేదు కదా, మంచి డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మంచి గృహాలు, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు. ప్రేమ చాలా ఉన్నతమైనది. ఏమీ లేకపోయినా నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమగా నన్ను పలకరిస్తారు, ప్రేమగా చూసుకుంటారు, నా తల్లిదండ్రులు చక్కని మార్గములో నన్ను నడిపిస్తున్నారు, అది నాకు చాలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నా తల్లిదండ్రుల యొక్క ప్రేమ అని సగర్వముగా పిల్లలు చెప్పుకునేటట్లుగా మన ప్రవక్తను ఉండాలి తప్ప, నాకు బలం ఉంది, నాకు వయసు ఉంది, వాడు నా మాట ఎందుకు వినడు అని శిక్షించేవాడుగా, నీ ఇష్టానుసారంగా కోపపడేవాడుగా. అందుకంటాడు, తల్లిదండ్రులు కోపపడను కానీ వారికి కోపాన్ని రేపవద్దు. వాక్యం చెప్పాను కదా, తల్లిదండ్రులు అనేవాళ్ళు కోపపడండి, కానీ కోపాన్ని రేపి వారి ప్రాణానికి, వారి జీవితానికి నష్టాన్ని తెచ్చేవారుగా, విసుగుదల తెచ్చేవారుగా ఉండొద్దు అని చెప్పి, వారు నష్టపోతున్నప్పుడు అలాగే చూడమని చెప్పట్ల. మళ్ళా వారు తెలిసి తెలియని పరిస్థితులు వెళుతున్నప్పుడు అలాగే వాళ్ళు చూడండి, నాశనములకు వెళుతుండగా బాధ్యత లేని వారుగా ఉండండి అని నేను చెప్పట్లేదు. జాగ్రత్త. నీ విలువలను బిడ్డల ఎదుట చూపించండి. రెండవది, నీ పిల్లలకు ఎలా ఉండాలి? ఒక మార్గదర్శకులుగా, మార్గమును చూపించేవారుగా మనము ఉండాలి. అలాగూ అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలని ప్రభుపక్షంగా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన మార్పులను మన పిల్లలకి విషదపరుస్తూ తెలియజేస్తూ ఉండాలి. అనేకమైన మార్పులు, అనేకమైన పరిస్థితులు.
పిల్లల కంటే తల్లిదండ్రులు జ్ఞానము కలిగి ముందుగానే అనేకమైన పరిస్థితులను గుర్తించి, అనేకమైన ఆలోచనలు గుర్తించి, అనేకమైనటువంటి వాతావరణాలు గుర్తించి, ఇలా మంచిది కాదు నాయనా, ఇలా స్నేహాలు మంచివి కాదు, ఇలా వస్త్రాలు మంచివి కాదు, ఇలా ఉండటం మంచిది కాదు, ఇలా ఉండటం మంచిది అని మన పిల్లలు చెప్పాలి. తెలిసి తెలియని వయసులో ఏముందని వదిలేస్తే వారు తెలిసిన తర్వాత కూడా తప్పని దాన్ని విడిచిపెట్టలేరు. తర్వాత నువ్వేం చేయలేవు. అందుకే మనము మొక్క అనేది వంగనప్పుడు మానైనప్పుడు వంగుద్దా? వంగదు. జాగ్రత్త. చాలామంది పిల్లలు ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తున్నారు? ఈ యూట్యూబుల్లోనూ రకరకాల వాటిలో పోస్టులు, రకరకాల డ్యాన్సులు, రకరకాల డ్రెస్సులు, రకరకాల పరిస్థితులు చూస్తున్నాం. ఇది ఎవరు చేసేది? ఇది దేవుని కలిగిన కుటుంబంలో చేసే పిల్లలు చేసేది కదా, ఇది బయట వాళ్ళు చేసేది. అది వాళ్ళకు దైవ భయం లేదు, దైవ క్రమశిక్షణ లేదు, వారు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇది ఎంతమంది చూస్తారు ప్రపంచంలో? ఆ పరిస్థితులన్నీ ఎంతమంది చూస్తారు? ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేస్తారు? ఎన్ని రకాలు, ఒకవేళ దేనికి నువ్వు ఏ విధముగా దేనికి నువ్వు రెస్పాండ్ అవుతావో, దేనికి నువ్వు రెస్పాండ్ అవుతావో, ఏ విధంగా నీ జీవితం బలైపోతుందో. నీ జీవితం బలైపోవటానికి అదొక మార్గం. ఆ యొక్క మార్గం ఒకవేళ చిన్న వయసులో నీకు అనిపిస్తుంది, ఏదో ఆడుతా పాడుతా ఏదో కాలక్షేపం కొరకు అనుకోవచ్చు, కానీ ఇదే పరిస్థితిలో చాలామంది నష్టపోయిన వారు కూడా మనకు కనిపిస్తున్నారు. నష్టపోయిన యవ్వన పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు. జాగ్రత్త. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, మన పిల్లలకు ఒక మంచి మార్గాన్ని మనం చూపించాలి. వారికి తెలియదు, తెలిసిన మనము తప్పు అన్నప్పుడు తప్పే చెప్పాలి తప్ప వారిని శిక్షించడం కానీ ఇంకొక విధంగా వద్దు. వారితో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు, ఒక తల్లిదండ్రులు బాధ్యత కలిగిన వారు మాట్లాడండి. వారు జటిలమైన తర్వాత నువ్వు కోపపడినా, నువ్వు గద్దించినా, కొట్టినా, చీల్చినా వాళ్ళకి మాట వినరు, మారరేకంతే. ఆ పరిస్థితి రాకమునిపే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పిల్లలకి కష్టాలు తెలియట్లేదు, తల్లిదండ్రులు తెచ్చిపెడుతుంటే వారికి ఎలా తెస్తున్నారు ఏంటి? సరే, ఇప్పుడు వరకు పర్వాలేదు, నాకు ఒక 18-20 సంవత్సరాలు వస్తున్నాయి, రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి? ఎల్లకాలం తల్లిదండ్రులు తెచ్చిపెడతారా? నేను ఎంతవరకు నా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలి? నేను ఎంత ప్రయోజకుడిగా ఉండాలి? రేపు భావితరాలలో ఒక కుటుంబంగా కట్టబడిన తర్వాత ఆ కుటుంబంలో నా గౌరవ స్థానము నేను ఎలాగో సంపాదించుకోవాలి? ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా ఎట్లా పడతాడు అట్లా పెరిగి, ఎట్లా పడతాడు బాధ్యత రహితంగా మనం జీవిస్తూ ఉంటే రేపొద్దున్నే నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తావు, నీ తల్లిదండ్రులకి ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తావు. జాగ్రత్త. తల్లిదండ్రులు నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక భవిష్యత్తుని నువ్వు ప్రణాళిక చేసుకోవాలి. తల్లిదండ్రులు నీకు అండగా ఉన్నప్పుడు లగ్జరీగా జరగటం, తినటం, త్రాగటం, సుఖించటం, ఏమైంది వాళ్ళు తెచ్చిపెడుతున్నారు అన్నట్టుగా మనం ఉండవద్దు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడే నీ భవిష్యత్తు గురించి ఒక స్టాండర్డ్ కొరకు నువ్వేం చేయాలి? అడుగులు వేస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఎల్లకాలము నిన్ను మోస్తారా? ఎల్లకాలము నీకు భోజనం చేస్తారా? ఎల్లకాలము నేను భరించేవారుగానే ఉండగలుగుతారా? వాళ్ళకి ఎక్కడదండి ఓపిక, ఎంతవరకు ఉంటుంది? ఆలోచించండి. మనము జాగ్రత్తగా ఉంటే మన పిల్లలను జాగ్రత్తగా మనము నడిపించగలుగుతాం. జాగ్రత్త చాలా మనకు అవసరమై ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. తండ్రులైన వారు బిడ్డలకు ఆత్మ జ్ఞానముతో పాటు ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వ్యవహార జ్ఞానము కూడా పిల్లలకి నేర్పించాలంటే వాణి కొట్టండి, వేణు కొట్టండి, వాడి శత్రువు వీడి శత్రువు అలాగే కదా నేర్పించాలనేది. మనం ఈ లోకములో ఎలాగూ మనం బ్రతకాలో, ఎలా జీవించాలో అది మన పిల్లలకి నేర్పించండి. ఆ జ్ఞానము నేను చెప్పేది, ఇంకా వేరే జ్ఞానాలు నేను చెప్పట్లేదు. మన పిల్లలకి భవిష్యత్తు గూర్చిన జ్ఞానము మన పిల్లలకు చెప్పుకోవాలి. అందుకే త్రోవలో వెళుతున్నప్పుడు చెప్పాలి, కూర్చున్నప్పుడు చెప్పాలి, అనేక విషయాలు మన పిల్లలకి
మనం చెప్పుకొని వారిని జ్ఞానవంతులుగా వారిని పెంచాలి. జ్ఞానము లేని వారు తన ఇంటిని వారే పెరికి వేసుకుంటారు, కూల్చి వేసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాలు, ఈ జ్ఞానము నీకు బయట ఎక్కడ దొరకదు. ఈ మాటలు నీకు ఎవరూ చెప్పరు. నువ్వు చెడిపోయినా ఏమైపోయినా నీకు ఇంకా అవసరమైతే ఇంకొక సీసా ఇస్తానంటాడు. నువ్వు చెడిపోతే ఇంకా ఆడు సంతోషిస్తాడు తప్ప నీవేమైపోయినా ఎవడో పట్టించుకోడు. రేపొద్దుండే నువ్వు అనుకుంటున్నావు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు అనుకుంటావు. ఆ తర్వాత నీ భవిష్యత్తు చెడిపోయిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది. అర్థమైనా చేయగలిగేది ఏం లేదు. అప్పుడు ఆకులన్నీ కాలిపోయిన తర్వాత ఏం చేస్తా? శరీరం అంతా బలహీనం అయిపోయిన తర్వాత, దానికి అలవాటు పడిపోయిన తర్వాత, అది లేకపోతే నేను బ్రతికే లేదన్నత అలాంటి బానిసత్వంలోనికి దానిలోకి ఈడిసిపోయిన తర్వాత, దానితో మిళితమైన తర్వాత నువ్వేమీ చేయలేవు. అంతే, ఏమీ చేయలేవు. ఎవడు ఏం చేయలేవు. జాగ్రత్త. తల్లిదండ్రులు, పిల్లలు సమిష్టిగా భవిష్యత్తు కొరకు ముందుకి మనం వెళ్ళవలసిన, ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ఆలోచనలో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే పిల్లలు కూడా చెప్పవచ్చు. నువ్వు నాకు ఎదురు చెప్తావా, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నట్లుగా మనం ఉండవద్దు. కొన్నిసార్లు నీకు తెలియని పిల్లలకు కూడా తెలుస్తాయి. నీకు రానటువంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? పిల్లలకు వస్తాయి. అది మంచా చెడు అనేది పెద్దవాడిగా నా మాట వినాలి, నాదే పై చేయవద్దు. ఏది కరెక్టో కాదో అని తేల్చుకుని సరి చేసుకుని మనం ముందుకి వెళితే సమస్యలు అనేటువంటి దాన్ని పరిష్కరించుకుంటాం. ముందుకి సంతోషంగా సాగిపోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డల, ఒక తండ్రి తన పిల్లలను ఎలాగూ చూసుకుంటున్నాడనే దాన్ని బట్టి పిల్లలు మానసికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. లేకపోతే ఏది అడిగినవాడు, పట్టించుకోడు, చూడడు, ఇంట్లో గొడవలు ఏమవుతుంది? ఇవన్నీ ఆ బిడ్డ యొక్క మానసికమైన దాని మీద ప్రభావపడి, ఆ మానసికమైనటువంటి దాని మీద అతడు ఏమైపోతాడో తెలుసండి, ఒక విధమైనటువంటి ఆ ఆలోచనలోనికి, ఒక విధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడు. అది చేతులారా మన పిల్లల యొక్క ప్రేమకు మనం దూరము కావద్దు. జాగ్రత్త. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. నువ్వు కేక వేస్తే భయపడేటప్పుడే, నువ్వు కేక వేస్తే నీ మాటను గౌరవించి నీ దగ్గరికి చేతులు కట్టుకుని వచ్చేటప్పుడే, నువ్వు కేక వేస్తే నువ్వు చెప్పిన పని బాధ్యతగా చేసేటప్పుడే నీవు జాగ్రత్తగా పిల్లల దగ్గర ప్రవర్తించు. కేక వేస్తున్నాడు కదా, చెప్పింది అలా చేస్తాడు కదా, నేను కష్టపడి పెడుతున్నాను, ఆడు నా బిడ్డ, నేను పెద్దవాడిని, నా మాట వినాలి అన్నట్టుగా మనము పెత్తనం చేయొద్దు, అధికారం చెల్లించొద్దు. మన పిల్లల దగ్గర మన స్వేచ్ఛగా ఉందాం. మన పిల్లలకు ఒక మంచి స్వతంత్రత ఇద్దాం. వారికి ఒక మంచి మార్గంలో నడవటానికి మనమే వారికి సహాయము చేద్దాం. అలాంటి జ్ఞానము కలిగిన తల్లిదండ్రులుగా మనం ముందుకి సాగిపోవాలి అని చెప్పి నేను మీకు ప్రభుపక్షముగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే మూడోదిగా మనం చూసినట్లయితే తండ్రి క్రమశిక్షణ కలిగి ఉండాలి. తండ్రి ఏమై ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు వారిని అనేక రీతులుగా ఏం చేశాడు? క్రమశిక్షణలో వారిని ఉంచాడు. తప్పు చేసిన వాడిని ఏం చేశాడంటే దేవుడు క్రమశిక్షణలోకి తీసుకురావటానికి గద్దించుతున్నాడు, కొన్ని శిక్షలు పంపిస్తున్నాడు. అంతేనండి. నేను ఎప్పుడైనా మాట వినకపోతే మా నాన్న నన్ను కొట్టేదేమి లేదు, కానీ వెళ్ళి సన్నీళ్ళు స్నానం చేయరనేవాడు. ఏ స్నానం? సన్నీళ్ళు స్నానం చేయరండి, అదే శిక్ష నాకు. అంటే రేపొద్దున తప్పు చేయకోకుండా ఆ సన్నీళ్ళు లేకుండా వేడి నీళ్ళు పోసుకోవటానికి. అర్థమవుతుందా? కొంతమంది తప్పు చేసిన వాడిని కాడు చేతులు కట్టి పడేస్తారు ఎండలో. ఇక్కడ పడేసే తల్లిదండ్రులు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో బయట పోరా అని దోసేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఇలాంటి పద్ధతులు కరెక్ట్ అయినవి కాదు. కొన్నిసార్లు మనం తగ్గితే పిల్లలకి మంచి కలుగుతుంది.
మనం తగ్గకుండా అలాగే ఉంటే పిల్లలు మనకు దూరం అయిపోతారు, గుండె చెదిరిపోతుంది. మన జీవిత అంతము కూడా ఆ మచ్చ, ఆ డాగు, ఆ పరిస్థితులు మన కుటుంబం మీద ఉండిపోతుంది. తగ్గవలసిన సమయంలో తగ్గాలి, హెచ్చవలసిన సమయంలో హెచ్చాలి. అంటే రెండు ఎరిగి గౌరవముగా మన పిల్లల్ని పెంచుకోవాలి. అదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అదే క్రమశిక్షణ. ప్రభువారు కూడా అలాగే ఉన్నాడు. ప్రేమించే సమయాల్లో ప్రేమించాడు, గద్దించే సమయంలో గద్దించాడు. వాళ్ళకు భోజనం పెట్టవలసిన సమయంలో వారికి తినిపించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, అన్నిటిని భరించాడు కదా. అలాగే మనం కూడా భరించాలి, సహించాలి. ఒకవేళ మనం తగ్గవలసిన సమయంలో వస్తే ఇది జటిలమవుతుంది అనుకున్నప్పుడు తగ్గటమే మంచిది. దాన్ని జటిలం చేసుకుని అది మన జీవితానికి నష్టాన్ని, కష్టాన్ని తీసుకొచ్చేదానికంటే అంతేనా తగ్గించుకోవటమే మనకి మంచిది. ఒక తల్లి డాక్టర్ము గారు, వారిద్దరు పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. తల్లి ఏమో తన యొక్క ఉద్యోగరీతిగా వెళ్ళిపోతుంది. కానీ అన్నా చెల్లెలిద్దరూ అనుకోని విధముగా అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోయారు. సొంత అన్నా చెల్లెళ్ళే. ఒకరోజు ఆ దృశ్యాన్ని తల్లి చూసి ఏంటని అడిగితే, వాళ్ళిద్దరూ సావటానికని సిద్ధపడుతున్నాం తప్ప మేమిద్దరు వేరుగా ఉండవు. ఒకవేళ వేరు చేయాల్సి వస్తే మా ప్రాణాలు ఉండవనే స్థాయికి వెళితే ఏం చేయాలి? వాళ్ళని గద్దించి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుని దుఃఖంలో ఉండేదానికంటే తల్లి ఏం చేసింది తెలుసండి, వారిద్దరికి డబ్బులు ఇచ్చి విదేశాలకి పంపించేసి, ఇక ఇప్పుడు రావద్దు నాయన, మీరు ఎక్కడైనా క్షేమముగా ఉండండి, నేను ఇక్కడ మంచిగా బ్రతుకుతాను. పిల్లలు ఏరి అంటే దేశాల్లో ఉండాలని చెబుతాయి అంతే. ఇక మీరు ఎప్పుడు ఇక్కడికి రావద్దు, మీ పిల్లలు కూడా ఇక్కడికి రావద్దు, మీ బ్రతికేదో మీరు బ్రతకండి. బ్రతకాలి అంతే. చేతులారు వారి ప్రాణాలు తీసేస్తే వచ్చేది ఏమైనా ఉందా? జరగాల్సింది జరిగిపోతే ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అదే నేను చెబుతున్నాను, తగ్గవలసిన సమయంలో తగ్గాలి, హెచ్చవలసిన సమయంలో హెచ్చాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏమై ఉండాలి? జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. ఇలా నడవలేదనుకోండి, క్రమశిక్షణే మనకు లేకుండా ఉంటే మన కోపానికి, మన ప్రవక్తనకు, మన జీవితానికి హద్దు లేకుండా మనం ప్రవర్తిస్తుంటే మన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మన పిల్లల్ని ఎలా కంట్రోల్ పరచగలుగుతాం? అర్థమవుతుందని చెప్పేది. మనం చీటికి మాటికి ఇంట్లో ఇష్టం వచ్చినట్లుగా బూతులాడుకుంటూ, ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకుంటూ, ఇష్టం వచ్చినట్లుగా సామాన్లు పగలగొట్టుకుంటూ, రాత్రి పగలు మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఈ ప్రభావం పిల్లల మీద పడదా? వారి మానసికమైనటువంటి దాని మీద ఒత్తిడి పడదా? ఏమవుతారు పిల్లలు? కుటుంబాలు ఏమవుతాయి? వారు రేపు భావితరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండవలసిన జీవితాలు ఏమైపోతాయి? జాగ్రత్తగా మన జీవితాలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం జాగ్రత్తగా మన బిడ్డల కొరకు దాన్ని సద్వినియోగము చేసుకోవలసిన అవసరత మన మీదే ఉంచబడి ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే వాళ్ళతో పాటు మనము కూడా ఏం చేయాలి? క్రమశిక్షణ రావాలి. ఈ క్రమశిక్షణ అనేటువంటిది నేను తినట్లేదు, త్రాగట్లేదు, డబ్బులన్నీ సమకూరుస్తున్నాను, అన్నీ వెలకే పెడుతున్నాను, అన్ని వెలకే బంగారాలు అన్నీ నేను చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అని మనము వారి పట్ల ప్రతిదానికి కోపంగా ఉండకూడదు. కానీ ఆ క్రమశిక్షణ అనేటువంటిది మనకు దైవ సన్నిధిలో వస్తుంది మన పిల్లలకి. అంటే నీవు చక్కగా క్రమముగా నువ్వు మార్చబడి దైవ సన్నిధికి వస్తూ నీ పిల్లల్ని ఏం చేయాలి? క్రమముగా దైవ సన్నిధికి మన పిల్లలను నడిపించాలి. ఇది మన బాధ్యత. మన పిల్లలు ఏ మార్గంలోకి వెళితే నా పిల్లలకు మంచి కలుగుతుందో, నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. చిన్నపిల్లలను చూస్తాం, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, చప్పట్లు కొడితే చప్పట్లు కొడతారు, నవ్వితే నవ్వుతారు కదా. మన చిన్నపిల్లలు చూస్తారంటే మనం ఏది చేస్తే అది వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి మనం ఏం నేర్పుతున్నమాట? మనం ఏదైతే చేస్తున్నామో అది చేయనైనా. అటు చిన్నపిల్లవాడు అయినా మనల్ని చూసి ఏమవుతున్నాడు పిల్లడికి? మరి అది
మనం గుర్తించాలిగా. అది మన పిల్లలకు కూడా మనము అంటే నేనే కదా నా పిల్లలకి మార్గము, నా పిల్లలకు నేనే కదా అన్నీ నేర్పించేది, అన్నీ అయి ఉన్నాను కనుక కొంచెం జాగ్రత్తగా నువ్వు నేర్పించండి, నీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు నడవండి, నీ పిల్లలు కూడా సరైన మార్గంలో నడుస్తారు. నీకు భక్తి లేకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, నీకు వాక్య అనుభూతి లేకపోతే, నీవు దేవునితో ఉండే సంబంధమే నీకు సరిగ్గా లేకపోతే, నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి దానములో ఇవ్వలేకపోతే నీ పిల్లలకు నువ్వేం చెబుతావు? నీ పిల్లలు నేర్చుకుంటారు అంటే నేర్పించవలసిన బాధ్యత ఎవరిది? పెద్దవాళ్ళు మందేగా, మందేనా ఇంకెవరిదన్నా? మందే. నేర్పించాలి మనము, మన పిల్లలకు మనం నేర్పించాలి. ఆ విధముగా మనం ఎప్పుడైతే మన పిల్లలను సరైన ప్రవక్తలలో మనం ముందుకు తీసుకువెళ్తున్నామో దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శిక్ష కంటే, మాటల కంటే, దెబ్బల కంటే యేసుప్రభులాగా తల్లిదండ్రులు కూడా ప్రేమతోనే వారిని మన మార్గంలోనికి తీసుకురావాలి. మనము కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాం. హింసకుడుగా, దోషకులుగా, హానికరులుగానే ఉన్నాం. అయిన ప్రభు ఏం చేశాడు? మాట్లాడటం మానలేదు, ప్రేమించటం మానలేదు, మనల్ని వెంబడించటం మానలేదు, మనకు సహాయము. మనమైతే ఏం చేస్తాం? ఏడితో నాకేంటని ముడుచుకుని కూర్చుంటాం. ఇవాళ నేను తెచ్చి పెడితే, నేను ఇవాళ ఫీజు కడితే ఆడు చదువుకోవాలి, ఇవాళ నేను పెడితే ఆడు తినాలి, ఆడు నన్ను గౌరవించకపోతే ఆడితో నాకేంటని చెప్పేసి మనం కూర్చుంటాం. ఎల్లకాలం నువ్వు అలాగే ఉండవుగా, రేపొద్దు నువ్వు కూడా పిల్లల మీద ఆధారపడాలిగా. ఆలోచించావు ఎప్పుడైనా మనం ఇవన్నీ? ఎప్పుడైనా మనం ఆలోచించావా? ఇవాళ మనకు బలం ఉంది, ఇవాళ నాకు జ్ఞానం ఉంది, నేను ఇవాళ అన్నీ చేయగలను అంటే అన్ని కాలాలు ఇలా నీకు పనిచేయదు. అన్ని కాలాలు నీ మాట పనిచేయదు, అన్ని కాలాలు నీ బలం పనిచేయదు, అన్ని కాలాలలో నీ మాట చలమని కాదు. ఒక కాలం చలమని అవుతుంది, ఒక కాలము త్రోసివేయబడుతుంది. జాగ్రత్త. ఆ పరిస్థితులు రాకమునిపే, త్రోసివేయబడేటువంటి పరిస్థితి రాకమునిపే ఆ ప్రేమ అనురాగాలు ఏదైతే పొందుకున్నావో అది స్థిరస్థాయిగా నీ బిడ్డల హృదయములు ఉన్నట్లుగా నీ ప్రవక్తన అది ఉన్నట్లయితే ఆ హృదయాలు ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. నా తల్లిదండ్రులు గొప్పవాళ్ళండి, ప్రేమ కలిగిన వారండి. అది మనం సంపాదించాలి. ఇది డబ్బులతోనో లేకపోతే వేరే వేరే వాటితో సంపాదించేది కాదు. ఇది హృదయాలలో ఒక సుస్థిరమైనటువంటి ప్రేమ అనురాగాలు సంపాదించుకోవటం అనేది డబ్బుల ద్వారా వచ్చేది కాదు, లేకపోతే మనం వారికి వాహనాలు కొనటం వల్ల వచ్చేది కాదు, లేకపోతే వారికి అనేకమైన వాటిని సంపాదించడం వల్ల వచ్చేది కాదు. వారితో మనం కలిసి జీవించే జీవితాన్ని బట్టి వచ్చేటువంటిది ఇది. ఈ రిలేషన్ ఏర్పాటు చేసుకుందాం. తల్లిదండ్రులము లోకమంతా మన పిల్లల్ని వెలివేస్తున్నా మనం వెలివేయలేం కదా. లోకమంతా మన పిల్లలు రకరకాలుగా మాట్లాడుతున్నా కన్నా పేగు కన్నా బంధం తెంచుకోలేం కదా. జాగ్రత్త. చాలా విలువైన బంధం ఇది. ఈ బంధమే లేకపోతే ఈ జీవితానికే ఏమి లేదు, ఏముంది విలువ? ఇలాంటి బంధాన్ని చిన్న చిన్న వాటితో తెంచేసుకుని చచ్చిపోయాడు అనుకుందాం. వాడితో నాకేంటి, దీంతో నాకేంటి? పొరపాట్లనేవి పెద్దవాళ్ళే చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లల్ని ఉపేక్షించకపోతే, ప్రేమించకపోతే, వారిని హత్తుకోకపోతే ఆ గుండె చెదిరిన ఆ హృదయాలకి ఆశ్రయము, ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? దేవుడే కదా మనకిచ్చింది. ఈ పాపికి, ఈ దొంగకి, ఈ ద్రోహికి దినమునకు అనేక సార్లు తప్పు చేస్తున్న మనకు ఆ దేవుడు చూపించే ప్రేమే మనకు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఆ తండ్రి ప్రేమ మనము కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆ ప్రేమ మనకు వస్తుంది. ఆ ప్రేమ మన బిడ్డలకు మనం పంచేయగలుగుతాం. ఆస్తులు పంచుతున్నాం, అన్నీ పంచుతున్నాం, కానీ ప్రేమనే పంచలేకపోతున్నాం. ఉదయాన్ని ఎప్పుడో లేచిపోతాం, రాత్రిపూట పిల్లలు నిద్రపోయిన తర్వాత 10-11 వస్తాం. మళ్ళీ తెల్లారి పిల్లలకి నువ్వు కనపడితే పండుగ. ఎప్పుడు కనపడతావో, కనపడిన రోజున ఎట్టా ఉంటావో, ఏ తాగి ఉంటావో, కోపంగా ఉంటావో, ఏ విధంగా ప్రవర్తిస్తావో. చాలామంది జీవితాలలో ప్రేమ అనురాగాలు పిల్లలకి ఏమైపోతున్నాయి?
దూరం అయిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. వారమల్లా కష్టపడిన టౌన్లో చూడండి, వారమల్లా కష్టపడతారు. శని ఆదివారాల్లో సెలవులు అయినప్పుడు చక్కగా భార్యాభర్తల పిల్లలందరూ ఆ రోజు భోజనాలు ఇంటి దగ్గర వండుకోకుండా ఏ పనన్నా చేయని, సాఫ్ట్వేర్లో కాదు మామూలు పనులైనా ఈ భుజం ఆ భుజం రుద్దుకుంటా ఆ రోజు చక్కగా నీట్గా వెళ్తారండి వీళ్ళు. అదే పల్లెటూరులో మనలాంటి ఊరికి వచ్చి వాళ్ళు అట్లా నడుస్తుంటే వీళ్ళు చూసేవాటి నడుస్తున్నారు అని మనం ఆశ్చర్యపోతాం. అక్కడ చక్కగా వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. వారమల్లా కష్టపడతారు కదా. చివరి రోజు శనివారం ఆదివారం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. పార్కులు కానీ అటు అని ఇటని తీసుకెళ్ళి పిల్లల హృదయాల్లో ఒక మంచి మనసుని. ఇప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తారు, నీకు అన్నీ తెచ్చి పెడుతున్నాగా, అటు తీసుకెళ్తాడు ఇటు ఎవడు తీసుకెళ్తాడు అంటాడు. ఇంట్లో కూర్చుంటే ఈమెకు బాధ, తీసుకెళ్తే ఆయనకి బాధ. ఇవే గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఇక్కడే. అన్నీ తెచ్చి పెడతా, నీకేమైంది, చీరలు కొట్టినాగా, నీకు రోజు అన్నీ తెచ్చి పెడుతున్నాగా, మెడ నిండా నగలు పెడుతున్నాగా, సరిపోయిందా? కాస్త అటు తీసుకెళ్ళాలిగా, కాస్త మనసుకి రిలీఫ్ కలిగినట్లు చేయాలిగా. ఇది సమాజంలో ఎవరికుండే ఆలోచనలు ఎవరికి కావాల్సినవి ఉంటాయి. కనుక అని చెప్పేసి అందరి కోరికలన్నీ అయ్యగారు చెప్పాడు కదా, నువ్వు కూడా తీర్చాలని మీ ఆయన్ని బాధించారు. కనుక నేను కొన్ని విషయాలు పంచుకోవటం వల్ల ఏమవుతుంది, మనసులో ఉన్న బాధన, మనసులో ఉన్న కష్టము, మనసులో ఉన్న వేదన పోతుంది. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కసుబూసులాడుతూ రాకుండా ఒక్క ఫోను చేసి నీకు ఏ జ్యూస్ కావాలి, నీకు ఏ స్వీట్ కావాలి, నీకేం పొట్లం కావాలంటే ఒక్క పొట్లంతో ఒక్క జ్యూసుతో నీ భార్య యొక్క హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని, రోజు తిట్టింది కూడా మర్చిపోద్ది, నీ బట్టలు తెల్లగా వచ్చేటట్టు గుద్దుద్ది, నీకు మంచి భోజనం ఉండి పెడదు, ఉప్పు కారాలు ఎక్కువ లేకుండా, లేకపోతే ఎత్తి కింద పడేస్తుంది. కనుక మనం కొంచెం చేసే పనులు కొంచెం జ్ఞానంగా మనం చేస్తే భర్త హృదయములో స్థిరమైన స్థానం ఉంటుంది. అలాగనే భార్య హృదయములో కూడా భర్తకి స్థిరమైన స్థానం ఉంటుంది. అలాగనే తల్లిదండ్రులు కూడా పిల్లల హృదయాల్లో స్థిరమైన స్థానం ఉంటుంది. ఇలాగ మనం ఏం చేయాలి అంటే చక్కగా నడవాలి. ఎప్పుడైనా మా నాన్న ఏదైనా నాకు తేవాల్సి వస్తే అదే నెలకు ఒకసారి ఎప్పుడన్నా కాదు, ఆయన వెళ్ళినప్పుడు జీతానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం తెచ్చేవాడు అంటే నాకు హల్వా తెచ్చేవాడు. హల్వా అంటే బాగా ఇష్టం నాకు, చాలా టేస్ట్గా ఉన్నాయి అప్పుడు హల్వా. ఆ హల్వా తీసుకొచ్చి ఎంత తక్కువే, అది కూడా తెచ్చే ఓ కేజీలు కూడా కాదు, 100 గ్రాములు ఎంతో తెచ్చేవాడు. అది దానినే చేమలాగా గెలుకుంటూ అయిపోతామో అన్నట్టుగా అది నేను తినాలి, మళ్ళీ మా అక్కడికి పెట్టాలి, మరి మా అమ్మకు కూడా పెట్టాలి కదా. కనుక ఆ కొంచెం అట్లాగే అదొక ప్రేమ, అది తెచ్చిపెడితే అదొక పెద్ద పండుగ. కనుక మన స్థాయిలో మనకు తగినట్లుగా కదా, రోజు మనం అందినటువంటిది ఇవ్వలేకపోవచ్చు, అందినటువంటిది ఏమి మనకి చేయలేకపోవచ్చు. కనీసం నీకు అందినప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడైనా నీ ప్రేమతో పిల్లలకి పంచాలి కదా. ఆ విధంగా చక్కగా మనం ఏమవ్వాలంటే బిడ్డల దగ్గర మన యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా భద్రముగా దాన్ని నిలబెట్టుకోవటం చాలా ఆశీర్వాదకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే ప్రేమ ఎవరిలో చూడగలుగుతున్నాం? మన తండ్రి అయినా దేవుని దగ్గర చూడగలిగాం. ఆ ప్రేమే ఈరోజు కరువులైన, వస్త్రహీనత అయిన, బాధలైన దేవుని ప్రేమించడం మానుతున్నామా? దైవ సన్నిధికి రావటం మానుతున్నామా? దేవునికి ఇచ్చే విషయాలు మానుతున్నామా? ఎన్ని కొదువులు ఉన్నప్పటికీ దేవుని ప్రేమిస్తున్నాం. అదేగా ప్రేమ. ఆ ప్రేమే మన పిల్లలకు పంచాలని దేవుని యొక్క ఆలోచన. ఆ ప్రేమే మన పిల్లలకు పంచవలసిన తల్లిదండ్రులే ఆ ప్రేమను పంచకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళితే ఆ ప్రేమ శాశ్వతంగా దొరుకుద్ది కదండి. భర్తకి భార్య దగ్గర దొరికినంత ప్రేమ, స్వేచ్ఛ, ఆనందము ఇంకొకరి దగ్గర దొరుకుద్దా? అది కొద్ది కాలమే, అది శనకమే. అది డబ్బులు ఉంటేనో, అందసంధాలు ఉంటేనో, లేకపోతే నీ దగ్గర ఏదో ఉంటేనో దొరికేది, అది నెక్స్ట్ దొరికేది కాదది. కనుక ఆ ప్రేమ కరెక్ట్ అనేది కాదు, ఆ సంతోషం కరెక్ట్ అనేది కాదు, ఆ మార్గము కరెక్ట్ అనేది కాదు, అది నీ జీవితానికి శాశ్వతమైనది కానే కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలన్నమాట, మన ప్రేమ అనురాగాలు మన పిల్లలకు పంచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఇది ఎవరిని చూడాలి? మనం తండ్రిగా మన పరమ తండ్రి అయినా దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి.
తన బిడ్డలను ఆయన ఎలా పెంచుతున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలాగో ఆ బిడ్డలను శిక్షిస్తూ మనం నడిపిస్తున్నాడు. అవన్నీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వస్తేనే మనకి ఇవన్నీ నేర్పించబడతాయని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. హెబ్రీకి రాసిన పత్రికలో 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. నా కుమారుడా, చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయాలు జాగ్రత్తగానే ఉండాలి. ఇక 4వదిగా మనం చూస్తే తండ్రి ప్రేమ తన పిల్లలకి ఎప్పుడు పంచుతూనే ఉండాలి. తండ్రి యొక్క ప్రేమ పిల్లలకి పెంచుతూనే ఉండాలి. తండ్రి కుమారుని ప్రేమించుచు బైబిల్ చెబుతుంది ఒక మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యం చదువుదాం. అది తండ్రి కుమారుని ప్రేమించుతున్నప్పుడే అన్నీ అందిస్తాం. అది ప్రేమ లేకపోతే ఇస్తావా? చెప్పండి, బాధ్యతలు ఇస్తావా? నమ్మకం ఉంటుందా? చాలామందికి పిల్లలు ముసలోళ్ళు అయినా ఆడపిల్లల పిల్లలైనా ఈ బొడ్లు డబ్బులు ఇవ్వటమే, ఆయన మాత్రం ఇవ్వడం. నమ్మడం. ఇంకా ఈ పెత్తను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూస్తారో లేదో మాకెందుకు. చాలామంది యొక్క జీవితాల్లో బిడ్డలు పెంచుతారు, కంటారు, పెంచుతారు, కానీ ఏముండదు ఆ పిల్లల మీద నమ్మకం ఉండదు, ప్రేమ ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని ఎంతవరకు చూడాలో, ఎంతవరకు పెంచాలో, ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. అంతేనా? అక్కడ వాక్యం ఏం చెప్తుంది? తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును ఏం చేశాడు? అది హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ అప్పగించేటట్లు, స్వార్థము లేకుండాట్లు చేస్తుంది. అలాగనే పిల్లలు కూడా నా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇన్ని బాధ్యతలు అప్పగించాడు కనుక నా తల్లిదండ్రులు కూడా నేను ప్రేమించాలి. భార్యతో చెబుతాడు, తను ప్రేమిస్తాడు. తన పిల్లలు కూడా జాగ్రత్తగా తాతయ్యని లేక నాయనమని లేక అమ్మమ్మని ప్రేమించాలి మనం చెప్పుకుంటారు. కనుక మనం ఆ విధంగా మనం ఏమవ్వాలన్నమాట? ప్రేమలోనూ మన పిల్లలను మనం జాగ్రత్తగా మనం పెంచుకోవలసినటువంటి అవసరం మన మీద ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు ఎప్పుడు కూడా తల్లి మెప్పు కంటే తండ్రి మెప్పు కొరకు ఎదురు చూస్తారు. అది తండ్రి గ్రహించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో పిల్లలు ఒక్కరిని ప్రేమించి ఒక్కరిని గౌరవిస్తుంటే ఇంకొకరు కోపం వస్తుంది కదా, వస్తుందా? కనుక మనం ఏంటంటే మన పిల్లలే కదా, మన ఇద్దరు ఏకశరీరమే, ఎవరు గౌరవించినా ఎవరిని ప్రేమించినా మనలే కదా ప్రేమించేది అనేటువంటి మంచి మనసు ఉంటే అక్కడ ఏమీ లేదు. నీ మాటే వింటున్నాడు, నా మాట వింటలేదంటే భేదాలు వస్తాయి, వెడబాటు వస్తుంది. అసలు వీడు ఎవడ పిల్లోడు అంటాడు, వీడు నాకు పుట్టలేదే అంటాడు. ఇక ఎన్నెన్నో అపార్థాలు, ఎన్నెన్నో మాటలు అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త. అందుకే మన యొక్క జీవితాల్లో మనము ఏదైతే మనం ప్రేమ కలిగి ఉన్నామో మన పిల్లల పట్ల, ఆ ప్రేమలో మనం ఏం చేయాలంటే మన పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి, వారిని నడిపించాలి, బాధ్యతలు అప్పగించాలి. వాడి బాధ్యత లేనివాడుగా పెంచుతాం. మనం ఏమనుకుంటున్నామంటే నా పిల్లోని బాగా పెంచుతున్నానని మనం అనుకుంటాం. ఆడేం చేస్తాడు? బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా బాధ్యత లేనివాడుగానే, ఒకవేళ అక్కడ ఏదైనా ఉంది దాన్ని తనుకుంటాను వెళ్తాడు, దాటుకుంటాను పోతాడు. ఇది మన వస్తువే పాడైపోతుంది, దీన్ని తీసి లోపల పెట్టాలి ఉండదు. ఎందుకని నువ్వు అట్ట పెంచేవాడిని ఉల్లంఘకుండా నువ్వు అట్ట పెంచుతున్నావు, ఊనే తిప్పుతున్నావు బజారు మీద. ఏంటి దానివల్ల? పిల్లలు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన బాధ్యత. ప్రేమించండి, తప్పేమీ లేదు. పిల్లలకు కావాల్సిన అన్నీ చూడండి, మంచిదే. కానీ పిల్లలు కూడా కొన్ని బాధ్యతలు అవసరమై ఉన్నాయి. బాధ్యతలు ఇవ్వండి. వాళ్ళు కూడా బాధ్యత కలిగి ఏమవుతారు? పెరుగుతారు.
రేపొద్దున్న ఏమవుతారు? వారికి అప్పగించిన దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి వారు కూడా ముందుకు వెళ్తారు. చేయండి. అది మనం చేయలేకే చాలాసార్లు మనం నష్టపోతాం. ఒకసారి ఒక బాధ్యతను అప్పగించాం, ఆ వ్యాపారం నష్టం వచ్చింది, నీకు ఇన్ని తగలబెట్టాను, చాలా డబ్బులు అయిపోయి, ఇక నేను నమ్మను, నేను నీకు ఇవ్వనంటే కుదరదు, ఇస్తూనే ఉండాలి. అలా ఇస్తేనే వాడు ఎప్పుడొకప్పుడు స్టాండర్డ్ అవుతాడు. ఎందుకంటే జ్ఞానం పెరుగుద్ది, దానిలో కొంత ఆలోచన పెరుగుద్ది, దానిలో కొంత ప్రావీణ్యత వస్తుంది. అప్పుడు ఎక్కడ మనము దీనిని చేయాలి, ఎక్కడ చేయకూడదు, దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కొన్ని ఆలోచనలు వస్తాయి. పడ్డవాడికి తెలుస్తాయి కదా కష్టాల్లో ఉన్నవాడికి తెలుస్తాయి. కనుక పాత బైక్ తోలేవాడికి తెలుస్తాయి, అది రిపేర్ వస్తే ఏం చేయాలో. కొత్త బైక్ తోలేవాడికి రిపేర్ రావు, వాడికేం తెలుస్తుంది దాని గురించి అనుభవం. అంతేనండి. కనుక కష్టాలలో బాధలలో లేక ఉండేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది పరిస్థితులు ఏంటో. జాగ్రత్త. బాధ్యతలు అప్పగించండి పిల్లలకి. పిల్లల బాధ్యతగా మనం పెంచాలి. లేకపోతే రేపు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వారు బాధ్యత లేకుండా అక్కడ ప్రవర్తిస్తే ఇంట్లో నిత్యము గొడవే. ఆ గొడవల మూలంగా మనం నెలకి వారానికి మన ఇంటికి వచ్చి కూర్చుంటే తీర్పు తీర్చలేక చావాలి. అంతేనా? పెళ్లి చేసి అమ్మాయి పంపించేసాను అనుకుంటాం, ఆడు వారమో 10 రోజులు ఉండి మళ్ళీ గొడవ ఆడుకుని ఇక్కడికి వస్తారు. ఏంటి గొడవ అంటే పెందలకాళ్ళు ఇవ్వట్లేదని, చెప్పిన పని చేయట్లేదని, అప్పగించిన బాధ్యతలు చూడట్లేదని. అదే గొడవకి అక్కడ ఏమి ఉండదు. ఎందుకని? తల్లిదండ్రులు ఇంటి దగ్గర అలాగే పెరిగారుగా, బాధ్యత లేకుండా వారి ఇష్టానుసారంగా ఎప్పుడు లేచినా ఎప్పుడే చేసినా. వీళ్ళేదో పిల్లలు ప్రేమిస్తూ వాళ్ళేదో చిన్నపిల్లల్ని మన ఇంటి దగ్గర ఏముందనంటే వాళ్ళు పెంచారు కదా, వాడు అక్కడికి వెళ్ళినాక ఒళ్ళొంచాలండి భయం. గోళ్ళు ఎక్కడ నలిగిపోతాయో, గోళ్ళకు ఉన్నటువంటి ఆ చేతులకు ఉన్నటువంటి ఆ నులుపుదనం ఎక్కడ పోద్దో, అంట్లు దోమితే ఇవన్నీ చేస్తే, ఇవన్నీ వంటలు చేస్తే, ఇవన్నీ కోస్తే చేతులు ఎక్కడ నలబడిపోతాయో, ఒకవేళ ఈ ఆకులు గెలితే ఎక్కడ ఈ గోర్లన్నీ నలబడిపోతాయో, వీళ్ళు ఇన్ని డౌట్లతో అక్కడ పనిచేయరు. మొఖం ఎక్కడ నలబడిపోద్దో పనిచేయరు. అక్కడ కుదురుద్దా? ఈ ఊర్లో కానుపు ఆ ఊర్లో కుదురుద్దా? ఆ ఊర్లో కానుపు ఆ ఊర్లో, అమ్మా నాన్న దగ్గర ఉండే కానుపు అమ్మా నాన్న దగ్గర, అక్కడ ఉండే కానుపు అక్కడ. ఇప్పుడు నీకు ఏ కానుపు కావాలి? ఇక్కడ కానుపు కాదు, అక్కడ కానుపు కావాలి. అక్కడ కానుపు అయితే 100 వసంత చక్కగా బ్రతుకుతావు అక్కడ. అంతే కదా? కనుక కొంచెం జాగ్రత్త కలిగి, తండ్రి బాధ్యతలో తండ్రి, తల్లి బాధ్యతలో తల్లి, పిల్లల బాధ్యతలు పిల్లలు కలిగి మనం ప్రవర్తించినట్లయితే మన పిల్లలు ఒక ఆశీర్వాదకరముగా మన పిల్లలు ఉంటారు. ఒక మాట చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి, నేను క్లోజ్ చేసేస్తాను. తండ్రి ద్వారా పిల్లలకు సంతోషం కలగాలి. 6వ మాట ఏమిటంటే తండ్రి ద్వారా పిల్లలకు సంతోషము కలగాలి. చదవండి. చాలు. ఇక్కడ మనము అనేకమైనటువంటి లిస్ట్ అక్కడ రాయబడింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది, పరిస్థితులు అలా ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది కదా అని రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ వ్యక్తి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. చచ్చిపోయిన వ్యక్తి ఏమవుద్ది? నరకానికి వెళ్ళొద్ది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, ప్రేమించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమైంది? నరకము నుండి తప్పించబడి దేవుని బిడ్డగా మార్చివేయబడి. కనుక మన యొక్క జీవితాలలో అనేకమైన పరిస్థితులు ఉండవచ్చు, కానీ మనము జీవించే జీవితం ద్వారా ఒక కుటుంబం కట్టబడుతుంది, ఒక వ్యక్తి యొక్క జీవితము సంతోషముగా మార్చబడుతుంది. నీ జీవితం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషంగా ఉండాలని, నరకంగా ఉండాలని నీ జీవితమే కారణం. చూడటానికి బాగానే ఉంటాడు అమాయకుడిలాగా,
ఆయన పెట్టే టార్చర్ మీకు తెలియదు పాస్టర్ గారు అని అంటారు చాలామంది. ఏంటమ్మా అన్ని టార్చర్ పెడతాడంటే మీకు తెలియదు, ఆయన ఎంత క్రూరమైన వాడు మీకు తెలియదు, ఎంత నరరూప రాక్షసుడో మీకు తెలియదు. అంత భయంకరంగా అతని జీవితం ఉంటుందయ్యా. నేను ఇప్పటికే ఓర్చుకుని నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కనుక ఈ ఓర్పు అనేది నీ పిల్లలకు నీ కుటుంబాన్ని సంతోషించేది తప్ప నష్టాన్ని తెచ్చేది కాదు. అందుకే ఏమంటారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు. అంతేనా? ఆ కాసేపు నొప్పులు ఓర్చుకుంటే ఆ కాసేపుట్లోనే నీ సమస్య పోతుంది. ఓర్చుకోలేకపోయేది అనుకోండి, ఒక గీటు పెట్టారనుకోండి, వారం 10 రోజులు లేవలేవు ఇట పట్టుకుని లేవాలి. అంతేగా? అది ఓర్చుకుంటే ఆ కాసేపట్లో సమస్య పరిష్కరించబడుతుంది. అదే చెప్పేది, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టుడు అవ్వద్దు. ఓర్చుకోలేకపోయి అనుకోండి, ఆ గుడ్డు చూసి నీ రొట్టెలు వేసామనుకోండి, దానికి బెజ్జం పెట్టి పెరం మీద వేస్తావు, ఇంతట్టు అవుద్ది. అంతేగా? అది ఓర్చుకుంటే దానికి అది పెంచితే దానికి అది 2 కేజీలు వచ్చేదాకా చేస్తే ఏమవుద్ది? చుట్టాలకి పెట్టవచ్చు, పాస్టర్ గారు కూడా కది పెట్టవచ్చు గుర్తుంటే. అంతేనా? మా ఊళ్ళో ఒక ఆయన అంట పాస్టర్ గారికి భోజనం పెట్టాడంట. నాటుకోడి వండి, అయ్యగారండి మీరు తిన్న తర్వాత మేము తింటానని చెప్పేసి ఆ కూర సట్టి అన్నమంతా అక్కడ పెట్టాడంట. ఈ పాస్టర్ గారంట మొత్తం నాకేశారంట. వాళ్ళు వచ్చి చూస్తే కదా దానిలో ఒకటేమీ లేదంట. వాళ్ళు అనుకున్న అయ్యగారు తిన్న తర్వాత, అయ్యగారు అంతా తిన్న తర్వాత ఏం తింటారు? ఎముకలు తప్ప, అన్నం లేదంట, కూర లేదంట. చూసారా ఎంత ఘోరమో? తింటానికి కూడా మితం ఉండాలండి. అప్పగించారు కదా అని చెప్పేసి అంత తినే తిట్ట కదా. కొంచెం జాగ్రత్తగా మనం ఏం చేయాలన్నమాట, మనం ఉండాలి. అదే 2 కేజీలు అనుకోండి, నువ్వు తినగా వాళ్ళకి వీళ్ళకి కాస్త కూస్త పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పక్క ఉంటానికి ఇది కోడి కాసిన వాసన వచ్చింది, వండుకొని ఇది పెట్టలేదు, మళ్ళీ అది తిన్నా నీకు అరక్కుండా ఉండడానికి దాని మొక్కని ఎంతో కొంత ప్రేమతో కాదు, ఆ సనుగుడు గొనుగుడు తప్పించుకోవటానికి. కనుక ఇలాగూ మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి మన పిల్లలను సంతోషభరితులుగా మనం నడిపించుకోవాల్సిన అవసరత ఎవరి మీద ఉంది? మనందరి మీదే ఉంచబడింది. అలాంటి కృప జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దినమునకు అనేక మార్లు తప్పిపోతున్న మా యెడల నీవు కూడా అదే ప్రేమ, అదే సహనము, అదే నైనా మీరు కలిగి మమ్మలను కోపించక ప్రేమిస్తూనే గద్దిస్తూనే మా కష్టాలలో మా బాధలలో నైనా మా చేయి పట్టుకుని నడిపిస్తూనే నేటి దినమందు నీ పిల్లలకు ఉండే ధన్యత ఇచ్చావు. నేను వెంబడించే పిల్లలకు ఉండే ధన్యతనిచ్చావు. సమాజానికి ఒక విలువైన బిడ్డలుగా నీవు మమ్మల్ని చేశావు. సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మమ్మల్ని మీరు చేశారయ్యా, మీకు వందనాలు. అలాగనే అనేక మందినైనా ఒకవేళ చెడిపోతున్న వారు కూడా ఒకరోజు మా ప్రేమ ద్వారా, మా మంచి మాటల ద్వారా వారు కూడా సమాజానికి ఉపయోగకరమైన వారుగా మారుతారు అనేటువంటి విశ్వాసముతోనే మేము ప్రేమిస్తున్నామయ్యా. ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాం, బిడ్డలు నాయన క్రమపరుస్తున్నాం. నాయన ఒకరోజు ఉంది వారి బ్రతుకుల్లో దేవుడు కార్యము జరిగించే రోజు. అప్పుడు వరకునైనా మా ప్రేమ, మా విశ్వాసం, మా సహనము సకల జనులకు తెలియజేస్తూ చక్కని విశ్వాసతలు మేము సాగిపోట సహాయములను దయచేయి. ఈ చిన్ని సంఘమును నాయన వాక్యము చేత బలపరుస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమును, తెలివిని, వివేచనను కలుగజేసి కుటుంబాన్ని నాయన విచ్ఛిన్నం చేసుకోకుండా కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటువంటి జ్ఞానము దేవుని దగ్గరికి వస్తే, దైవ సన్నిధికి వస్తే ఆ దైవము మాకు నేర్పిస్తుంది ఎలా ప్రేమించాలో, ఎలా మాదిరిగా ఉండాలో, ఎలా పిల్లలనైనా సరైనటువంటి సంతోషకరమైన మార్గంలో వారిని తీసుకువెళ్ళాలో ఇవన్నీ కూడా నాయన ఒక బాధ్యతతో కూడిన వారిగా పెంచటానికి, ప్రయోజకులుగా చేయటానికి దైవ సన్నిధి మాకు నేర్పిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలు
దైవ సన్నిధికి రావటం ఎంతో ఆశీర్వాదమని ఈ వాక్యము ద్వారా గ్రహించి అందరూ కూడా దైవ సన్నిధికి రావటం సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.